హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీలో ఇంకెవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మా వీడియోస్ అన్నిటిని మీరు ముందుగా చూడవచ్చు అన్నమాట. ఇక ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పి స్టేజ్ 2 ఆల్ ట్రేడ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. హూ ఈజ్ ద హైయెస్ట్ గోల్ స్కోరర్ ఇన్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్? ఇండియా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరని అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి సునీల్ ఛేత్రి. సునీల్ ఛేత్రి ప్రజెంట్ ఇండియన్ ఫుట్బాల్ టీం యొక్క కెప్టెన్. అదేవిధంగా ఇంతకుముందు అత్యధిక మ్యాచ్లు ఆడిన వ్యక్తి కూడా సునీల్ ఛేత్రి అన్నమాట. ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్ ఆడిన వ్యక్తి కూడా సునీల్ ఛేత్రి. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఏషియన్ కాన్ఫెడరేషన్? బీఏసీకి రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎవరైనా ఎన్నికారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి హిమయంత బిశ్వశర్మ. హిమయంత బిశ్వశర్మ చీఫ్ ఆఫ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ యొక్క చీఫ్ అనమాట. ఈయన 2018 మేలో బీఏసీకి వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు అనమాట. ఇనానమస్గా ఎలక్ట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మై అన్ఫర్గెటబుల్ మెమరీస్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చీఫ్ మినిస్టర్స్? ఈ కింద ఉన్న ముఖ్యమంత్రుల్లో మై అన్ఫర్గెటబుల్ మెమరీస్ ఎవరి యొక్క ఆత్మకథ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ యొక్క ఆత్మకథే మై అన్ఫర్గెటబుల్ మెమరీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వైట్ లైట్ స్పెక్ట్రమ్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై హూమ్? వైట్ లైట్ స్పెక్ట్రమ్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్ 1672లో దీన్ని కనుగొన్నాడు, యూజ్ చేశారన్నమాట. ఇది ఎలా వర్క్ అయ్యేదంటే, ఒక ప్రిజంలో వైట్ లైట్ కానీ వేసినట్టయితే అది రిఫ్లెక్ట్ అయ్యి రెయిన్బో కలర్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇదే మనకు రెయిన్బో రావడానికి కారణమని ఐజాక్ న్యూటన్ 1672లో చెప్పారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ? ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ యొక్క యూనిట్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ఓమ్ ఇంటూ మీటర్. ఇది ఎస్ఐ యూనిట్ అనమాట. ఎలక్ట్రిక్ రెసిస్టివిటీ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటంటే ఓమ్ ఇంటూ మీటర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే హౌ మెనీ కైండ్స్ ఆఫ్ వ్యూస్ కెన్ బి అప్టైన్ యూజింగ్ ద యాజిలరీ? ఇది డ్రాయింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి 3. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 1 horsepower is equal to dash watts. 1 horsepower is equal to ఎన్ని వాట్స్ అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 746 వాట్స్ అనమాట. ఎగ్జాక్ట్గా వచ్చేసరికి 745.7 అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 1 kilowatt is equal to ఎన్ని జౌల్స్ అని అడిగారు. 1 kilowatt is equal to ఎన్ని జౌల్స్? ఆన్సర్ వచ్చేసరికి 3.6 into 10⁶ జౌల్స్ అనమాట. 1 kilowatt is equal to 3.6 into 10⁶ జౌల్స్. ఏ కిలోమీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ డాష్? 1 కిలోమీటర్ అనేది దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తామని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి హైట్స్ అనమాట. ఈ కిలోమీటర్ని ట్రీస్ యొక్క హైట్స్ని, అదేవిధంగా బిల్డింగ్స్ యొక్క హైట్ని కొలడానికి ఉపయోగిస్తారన్నమాట. పికాసో ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసరికి ఎంఎఫ్ హుసేన్. ఎంఎఫ్ హుసేన్ని పికాసో ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. హూ గాట్ భారత్ రత్న ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ స్పోర్ట్స్? స్పోర్ట్స్లో మొట్టమొదటిసారి భారతరత్న పొందిన ఆటగాడు ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియా అండ్ యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్? ఇండియా మరియు అమెరికా చేసిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యొక్క పేరేమిటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి యుద్ధాభ్యాస్. అదేవిధంగా ఇండియన్ రాష్ట్ర చేసిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యొక్క పేరు వచ్చేసరికి ఇందిరా. ఇంకా మిగతా దేశాలతో చేసిన మిలిటరీ ఎక్సర్సైజ్కి వేరే పేర్లు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విచ్ కలర్ హ్యాజ్ మ్యాక్సిమం డీవియేషన్? ఏ కలర్ అనేది మ్యాక్సిమం ఎక్కువ డీవియేషన్ అవుతుందని అడిగారు. డీవియేషన్ అనేది ఏ కలర్ ఎక్కువ అవుతుందంటే వేవ్ లెంత్ తక్కువ ఉన్నది ఎక్కువగా డీవియేషన్ అవుతుంది అనమాట. అదేవిధంగా వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నది తక్కువ డీవియేషన్ అవుతుంది. అన్నిటికంటే వేవ్ లెంత్ తక్కువ ఉన్న కలర్ ఏంటంటే వాయిలెట్. అదేవిధంగా అన్నిటికంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉన్న కలర్ ఏంటంటే రెడ్ అనమాట. ఇప్పుడు ఎక్కువ డీవియేషన్ అనేది కలర్ ఏదంటే వాయిలెట్, ఎందుకంటే తక్కువ వేవ్ లెంత్ ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్స్
ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ స్టేజ్ లెర్నింగ్ క్వశ్చన్స్ అనమాట. ఫోర్స్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఫోర్స్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంపల్స్ అనమాట. ఫోర్స్ ఇన్ టైమ్ అంటే ఇంపల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వెక్టార్ క్వాంటిటీ. కొందన మాటలు వెక్టార్ క్వాంటిటీ ఏందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి డిస్టెన్స్. డిస్టెన్స్ అనేది స్కాలార్ క్వాంటిటీ అనమాట, వెక్టార్ క్వాంటిటీ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వేర్ ఈజ్ అంగర్వాత్ టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్. అంగర్వాత్ టెంపుల్ అనేది ఎక్కడ ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కంబోడియా. అంగర్వాత్ టెంపుల్ అనేది కంబోడియాలో ఉందన్నమాట. వాట్ ఈస్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఈ కింద మాటలో జమ్మూ కాశ్మీర్ యొక్క జానపద నృత్యం ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రూఫ్. ఇప్పుడు చెప్పే క్వశ్చన్ అది ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇవ్వబడిన క్వశ్చన్ అనమాట. హౌ మెనీ పిన్స్ ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్. 8086 మైక్రో ప్రాసెసర్లో ఎన్ని పిన్స్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 40 పిన్స్ అనమాట. అదేవిధంగా 8085 మైక్రో ప్రాసెసర్లో కూడా 40 పిన్స్ ఉంటాయి. 8051 మైక్రో కంట్రోల్లో కూడా 40 పిన్సే ఉంటాయి. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి IC 741 గురించి ఇచ్చారన్నమాట. IC 741 హాఫ్ యాంప్కి మొత్తం 8 పిన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన కొన్ని ఆన్సర్ చదువుతున్నాను. పిన్స్ వచ్చేసరికి 8 పిన్స్ ఉంటాయి. దీంట్లో ఫ్రీక్వెన్సీని మనం 0 హెర్ట్జ్ నుంచి 1 మెగా హెర్ట్జ్ వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఇక సెకండ్ షిఫ్ట్కి వచ్చేసరికి విచ్ టీమ్ ప్లేడ్ IPL 2018 ఫైనల్ అగైన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. IPL 2018లో చెన్నై సూపర్ కింగ్స్ అగైన్స్ట్గా ఫైనల్ మ్యాచ్ అన్న టీం ఏదని అడిగారు. 2018 IPLలో చెన్నై సూపర్ కింగ్స్ అనేది విన్నర్గా నిలిచిందన్నమాట. అయితే రన్నరప్ అని ఇండైరెక్ట్గా అడిగారు అనమాట క్వశ్చన్లో వచ్చేసరికి. ఆన్సర్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్. 2018 IPLలో సన్ రైజ్ హైదరాబాద్ మీద చెన్నై సూపర్ కింగ్స్ గెలిచి టైటిల్ గెలుపొందింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ జౌల్. జౌల్ యొక్క డైమెన్షన్స్ ఏంటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1 న్యూటన్ మీటర్. జౌల్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి ఎంత 1 న్యూటన్ మీటర్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ కంట్రోల్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇన్ హ్యూమన్ ఐ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఈస్ కంట్రోల్స్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇన్ హ్యూమన్ ఐ. ఆన్సర్ వచ్చేసరికి లీరిస్. వాట్ ఈస్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్. పంజాబ్ యొక్క జానపద నృత్యం ఏమిటి. పంజాబ్ యొక్క జానపద నృత్యం ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బంగారా. బంగారా అనేది పంజాబ్ యొక్క జానపద నృత్యం అనమాట. హవా మహల్ లొకేటెడ్ ఆన్ విచ్ స్టేట్. హవా మహల్ అనేది ఏ స్టేట్లో ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్. ఇది హవా మహల్ అనేది జైపూర్లో ఉందన్నమాట. జైపూర్ అనేది రాజస్థాన్ యొక్క రాజధాని. వాట్ ఈస్ ద గ్రావిటీ ఆఫ్ మార్స్. మార్స్ యొక్క గ్రావిటీ ఎంత. మార్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 3.711 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మార్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత అంటే 3.711 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. అదే ఎత్తుతో కంపేర్ చేసినట్టయితే 1/3 ఉంటుందన్నమాట. మార్స్ యొక్క గ్రావిటీ ఎత్తు యొక్క గ్రావిటీతో కంపేర్ చేసినట్టయితే సుమారుగా 1/3 ఉంటుంది. ఎగ్జాక్ట్గా వచ్చేసరికి 38% మాత్రమే ఉంటుంది ఎత్తు యొక్క గ్రావిటీతో కంపేర్ చేసినట్టయితే మార్స్ యొక్క గ్రావిటీని. x² + 8x + 16 = 0 అయితే వీటి యొక్క న్యాచురల్ రూట్ ఏంటని అడిగారు అనమాట క్వశ్చన్లో. నెక్స్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే x² + 8x మనం డివైడ్ చేసుకుందాం. 4x + 4x + 16 = 0. తర్వాత ఫస్ట్ x² + 4xలోంచి xని కామన్ తీసినట్టయితే x + 4 వస్తుంది. సేమ్ 4x + 16లోంచి మనం 4ని కామన్ కనుక తీసినట్టయితే x + 4 వస్తుంది. x × x + 4 + 4 × x + 4 = 0. నెక్స్ట్ x + 4 × x + 4 = 0 అనమాట. x + 4 × x + 4 అంటే x + 4 అన్నట్టు పక్క పోయినట్టయితే ఇంటూని అటు పక్క తీసుకెళ్తే డివైడ్ అవుతుంది. 0 × డివైడ్ బై ఎంత 0 అవుతుంది. కాబట్టి x + 4 = 0. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది. x +4 అటు పక్క పోతే -4 అవుతుంది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి -4.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.